వరంగల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ రూపొందించిన ఈ యంత్రం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ యంత్రాన్ని తలపైన పెడితే అతని మెదడులోని ఆలోచనలు ఇట్లే పసిగట్టేయచ్చు. అంతేకాదు, ఈ యంత్రానికి ఉన్న యాంటీనా ద్వారా 10 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి మెదడులోని ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. సంతోష్ కుమార్ ఈ యంత్రాన్ని పూర్తిగా రాగి లోహంతో రూపొందించారు. దీనికి చాపల గ్రాహక లోహంతో రూపొందించిన యాంటీనా అమర్చారు. మనిషి మెదడులోని ఆల్ఫా, బీటా పౌనపున్య తరంగాలను ఈ యంత్రం గ్రహిస్తుంది. ఈ తరంగాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి వారి ఆలోచనలను పసిగట్టడం సులభమంటున్నారు సంతోష్ కుమార్. అవి మనం ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నా అన్నది ఎలా తెలుసుకుంటామంటే, మనం బాగా ఎగ్జైట్ అయినప్పుడు ఆల్ఫా వేవ్, బీటా వేవ్స్ అని ఉంటాయి. ఆ బీటా వేవ్స్ లో ఫ్లక్చుయేషన్స్ అనేవి డిఫరెంట్ హెడ్స్ అలా వస్తాయి. సో అంతేకాకుండా మనం నార్మల్గా ఏదన్నా దేని గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, స్లీప్లో విత్ డ్రీమ్ స్లీప్ అనేది ఉంటుంది. మనం కళలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ బ్రెయిన్లో జనరేట్ అయ్యే సిగ్నల్స్ ఫ్లక్చుయేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ లో పాస్ ఫిల్టర్ నుంచి వాటిని ఫిల్టర్ చేసి నేను ప్రోగ్రామింగ్ ద్వారా వాటిని స్విచ్చింగ్ చేయగలుగుతున్నాను. లైట్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ స్విచ్చింగ్, అంటే సిగ్నల్ జనరేట్ ఎప్పుడవుతుంది అంటే మనం ఆ మనిషి ఏదైనా దాని గురించి బాగా ఆలోచించినప్పుడు బీటా వేవ్స్లో అనేది వేరియేషన్స్ వస్తాయి. ఆ వేరియేషన్స్ అనేవి పర్ సెకండ్కి 30 సైకిల్స్ నుంచి 45 సైకిల్స్ వరకు ఉంటాయి. ఆ సైకిల్స్లో ఉన్న వేరియేషన్స్ బేస్ చేసుకుని నేను స్విచ్చింగ్ చేయగలుగుతున్నాను. ఈ యంత్రాన్ని లై డిటెక్టర్ తరహాలో నేర పరిశోధనలకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు సంతోష్ కుమార్. అంతేకాదు, భూకంపాలను కూడా ముందుగానే గ్రహించి అందరినీ అప్రమత్తం చేయడం కూడా సాధ్యమేనని అంటున్నారు. దీంట్లో మనం ఎర్త్ కేక్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు 20 మినిట్స్ ముందు. ఎందుకంటే ఎర్త్ కేక్ రావడానికి ముందు మనకు కొంచెం చిన్న వైబ్రేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ ని మనం డిటెక్ట్ చేయొచ్చు. సో అంతేకాకుండా ఇది లై డిటెక్టర్ లాగా యూజ్ అవుతుంది. వీ కెన్ ఐడెంటిఫై ద హ్యూమన్ బ్రెయిన్ ఫ్లక్చుయేషన్స్. అంటే హ్యూమన్ ఒక పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా ఆలోచించినప్పుడు అతని బ్రెయిన్ లో జనరేట్ అయిన సిగ్నల్స్ ఆల్ఫా, బీటా, తీటా అండ్ గామా అండ్ లో ఇన్ఫ్రా సిగ్నల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ అది. సో నార్మల్గా ఈ ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేయడానికి లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ అండ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అండ్ నాచ్ ఫిల్టర్ అనే ఈ 3 ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి, ఈ టైప్ ఆఫ్ మెటల్ యూజ్ చేసి నేను దూరం నుంచి ఒక 10 ఫీట్స్ నుంచి దూరం నుంచి ఒక మనిషి మెదడులో జనరేట్ అయ్యే సిగ్నల్ ని క్యాప్చర్ చేయగలుగుతున్నాను. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి రచించిన యంత్ర సర్వస్వం అనే గ్రంథం ఆధారంగా ఈ పరికరాన్ని రూపొందించారని సంతోష్ కుమార్ తెలిపారు. నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి యంత్ర సర్వస్వం అనే ఒక గ్రంథం ఉంది. అది భరద్వాజ మహర్షి రాశాడు. దాన్ని ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసింది సుబ్బారాయ శాస్త్రి గారు. దాంట్లో ఉన్న సైన్స్ చూస్తా ఉంటే నాకు ఇవి ఇంప్లిమెంటేషన్ లో నిజమా కాదా అనేది తెలుసుకునే ఇంటెన్షన్ తోని నేను ఏం చేశాను అంటే, అందులో ఉన్న మెటల్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను మా స్టూడెంట్స్ తో కలిసి. సంతోష్ కుమార్ రూపొందించిన ఈ యంత్రం అందరినీ ఆకర్షిస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి పరిస్తే మనిషి అంతరంగాన్ని గ్రహించడం కష్టమేమీ కాదని చెప్పక తప్పదు.